పోయిన తాప హైదరాబాద్ లో చిన్న కార్ల పోటీ మస్తు పెద్దగా అయింది. సినిమా ఓళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, రాజకీయ లీడర్లు ఇట్లా చాలా మంది ఏడికేడికెంచో వచ్చిర్రు చూడనీకి. పాపం కోడిగుడ్డు మంత్రని గప్పటికెంచే మొదలైన ఈ పంకపాటి మంత్రి అమర్నాథ్ అన్న మీద ట్రోల్స్. అయితే ఇప్పుడు గీ చిన్న కార్ల రేసు ముచ్చట ఎందుకు వచ్చిందంటే, పోయిన ఏడాది హుస్సేన్ సాగర్ బుద్ధుని బొమ్మ చుట్టుపక్కల రయ్యి రయ్యి అనుకుంటా మస్తు రువ్వడితోటి పోయినాయి ఫార్ములా రేసింగ్ సిట్టి పొట్టి కార్లు. ఇక ఈ తాప కూడా గట్లనే హైదరాబాద్ రోడ్ల మీద దూసుకుపోతాయి అని అనుకుంటే పెద్ద షాకే ఇచ్చింది తెలంగాణ సర్కారు. వచ్చే నెల ఫిబ్రవరి 10వ తారీఖు నాడు హైదరాబాద్లో జరగాల్సిన చిన్న కార్ల పోటీ రద్దయింది. డేటు దగ్గర పడుతున్నా కూడా తెలంగాణ సర్కారు ఇంకా ఏ ముచ్చట చెప్పకపోయే వరకు ఈ నిర్ణయం తీసుకున్నారట ఎఫ్ఐఏ. అయితే హైదరాబాద్‌లో ఈ చిన్న కార్ల పోటీ క్యాన్సల్ అవ్వుడు జూసి మస్తు గరమైండు కేటీఆర్ అన్న. గింత మంచి ఈవెంటులు మన పట్నం పతార పెంచుతాయి. గిసొంటి వాటిని ఎంకరేజ్ చేయకపోతే ఎనకకు పోయినట్టే అయితది అని రాసుకుంటా పోస్ట్ పెట్టిండు సోషల్ మీడియాల. ఏం రేసింగులో ఏమో! పట్నం పతార పెంచుడు అటెనకల గాని, మరి ఆ ట్రాఫిక్ తక్లీఫులు ఎవలు తీర్చాలే? పోయిన తాప ఈ కార్ రేసింగులు పెట్టుడుతోటి శానా జాగాల్లో రూట్ మార్చిర్రు. అసలుకే హైదరాబాద్ పట్నం ట్రాఫిక్‌కు జిగిరి దోస్తానంటే ఇంకా కార్ రేసింగ్ ఈవెంట్ తోటి మస్తు తిప్పల పడ్డాం. ఇక ఆయితారం అయితే ట్యాంక్ బండి మీదకి పోవాలంటే కూడా పోని పరిస్థితి అయింది. ఇక ఇప్పుడు రేసింగ్ కు పర్మిషన్ ఇవ్వకుండా గవాళ్ళే క్యాన్సిల్ చేసుకునేటట్టు చేసి మంచి పని చేసిర్రు తెలంగాణ సర్కారోళ్ళు అని మస్తుగా సంబరపడుతున్నారు. గప్పుడు ట్రాఫిక్ లో తిప్పల పడ్డ పట్నం పబ్లిక్.